అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ యువత జగన్మోహన్ రెడ్డి గారికి సన్మానం చేసి శాల్వా కప్పాలి. శాల్వా కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి. ఎందుకో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు 2019 నుంచి 2024 మధ్యన ఆయన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కంపెనీలు అని చెప్పి ఇవాళ వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశారు. పక్కన పెడుతున్నాను చూడండి. ఆ పోస్టర్లో పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కి గత 5 ఏళ్ళలో వాళ్ళ కంపెనీలు తీసుకొచ్చారు. వాటి పేర్లేంటో ఆ పోస్టర్లో వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో మధ్యలో పెట్టుకోండి. ఒకసారి ఆ కంపెనీలు చూడండి. టీసీఎస్, గూగుల్, అమెజాన్, అదానీ, పానాసోనిక్, ఎన్టీపీసీ, పెప్పరో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, గ్రీన్కో, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఈ రకంగా చాలా కంపెనీలు వాళ్ళు తీసుకొచ్చినట్టు ఒక పోస్ట్ చేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి విపరీతంగా పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి వీళ్ళు రాసుకోవటం జరుగుతుంది. అబద్ధాలు ఆడడం మన చేత కాదు. ఇక జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ యువత తరపు నుంచి నేను ఒక క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. వీళ్ళు ఒక పోస్ట్ చేసుకున్నారు కదా, 5 సంవత్సరాల్లో ఈ పదుల సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చామని చెప్పి టీసీఎస్ అనే కంపెనీని తీసుకొచ్చానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లొకేషన్లో టీసీఎస్ కంపెనీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? ఎంతమంది యువతకి అక్కడ ఉపాధి దొరికింది అన్నది కూడా డీటెయిల్గా పెట్టండి, డీటెయిల్గా మెన్షన్ చేయండి లొకేషన్తో సహా. మా హయాంలో మేము చేసింది తక్కువ మా చేతకాల. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి 2019 నుంచి 2024 మధ్యన? అదేవిధంగా గూగుల్ ఎక్కడ ఉంది కంపెనీ ఆంధ్రప్రదేశ్లో? మీ హయాంలో ఎక్కడ వచ్చింది? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? అదేవిధంగా అమెజాన్, అదేవిధంగా అదానీ, అదేవిధంగా పానాసోనిక్, అదేవిధంగా ఎన్టీసీఎల్, ఇవన్నీ కంపెనీలు మీరు ఎప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు? ఎవరెళ్ళి ఒప్పందం కుదిర్చారు? మన గుడివాడ అమర్నాథ్ వెళ్ళి ఒప్పందం కుదిర్చారా, లేకపోతే మీరెళ్ళి ఒప్పందం కుదిర్చారా? ఎక్కడ లొకేషన్లో లొకేట్ అయ్యి ఉన్నాయి? ఎంతమంది యువతకి ఉపాధి దొరికింది ఈ కంపెనీల ద్వారా? క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. పాపం మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 ఏళ్ల పాటు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు కాబట్టి రాష్ట్రంలో యువత అందరికీ ఉద్యోగాలు వచ్చేసినాయి. అందుకనే ఉద్యోగాలు వచ్చేసినాయి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి తీయలేదు. అందుకనే ఉద్యోగాలు వచ్చేసినాయి కాబట్టే సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్లను తీసుకొచ్చి డిగ్రీ చదివిన యువత జీవితాలు బియ్యం బస్తాలు మోయటానికి, పింఛన్లు ఇవ్వటానికి, 7,000 జీతానికి వాళ్ళ జీవితాలు 5 ఏళ్ల పాటు నాశనం చేశారు. సిగ్గు లేదా ఈ రకంగా పోస్ట్ చేసుకోవడానికి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అసలు ఈ ఐడియా ఇచ్చినోడు ఎవడు మీకు? అసలు మీరు 5 ఏళ్ల పాటు పరిపాలించిన పరిపాలన చూసి మీ దరిద్రాన్ని చూసి 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. అయినా కానీ మారే ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి దాన్నే మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అనుకుంటారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత అంత గొడ్న కొడుకులు అనుకుంటారా మీరు? ఎక్కడెక్కడ తీసుకొచ్చారు? ఆ కంపెనీలు ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? క్లియర్ కట్గా మెన్షన్ చేయొచ్చు కదా. ఆ పోస్ట్ చేసుకుంటే ఏం ఉపయోగం? మెన్షన్ చేయలేరు. ఎందుకు చేయలేరు? తీసుకురాలేదు కాబట్టి. వైసీపీ వాళ్ళు ఈ రకంగా పోస్ట్ చేసుకుని ప్రచారం చేసుకుంటూ ఉంటే టీడీపీ వాళ్ళు ఏం తక్కువ తినలేదు. వాళ్ళు కూడా ఈ పోస్టర్ని వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. ఇవన్నీ ఈ పోస్టర్లో వేసిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అంటే 2014 నుంచి 2019 మధ్యన వాళ్ళు ఉన్నప్పుడు వచ్చినాయంట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తరిమేశారంట. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు పోస్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యువత క్షుణ్ణంగా గమనించాల్సిన అంశం ఇది. రాష్ట్రంలో ఎవరు ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తున్నారో ఆ పెట్టుబడులు ఎంతవరకు నిలబడుతున్నాయి, వాటి వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఎన్ని ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అనే అంశాన్ని మనం ఎప్పటికప్పుడు దగ్గరుండి అబ్జర్వ్ చేయాలి క్లీన్గా. 2014 నుంచి 2019 మధ్యన విపరీతంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఏమి రాలేదు, ఉద్యోగ కల్పన కూడా జరగలేదు. వాస్తవం అది. 2019 నుంచి 2024 మధ్యన సేమ్ అదే రిపీట్ అయింది. జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమ పథకాలు అమలు చేసి మళ్ళీ అధికారంలోకి ఎక్కేద్దాం అనే డెసిజన్తోనే ఆయన పరిపాలించాడు 5 ఏళ్ల పాటు. అప్పుడు కూడా రాలేదు. బట్ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త మెరుగ్గా పనిచేస్తున్నారు పెట్టుబడులు తీసుకురావటంలో. ఉద్యోగాలు అయితే ఇప్పటికిప్పుడు ఏమీ వచ్చేయలేదు. మేబీ ఇంకొక 4-5 years పడుతుంది మన రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరగటానికి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఎంతో కొంత కష్టపడుతుంది. కొన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. దాని గురించి మాట్లాడిన ఓకే టీడీపీ వాళ్ళు.
2014 నుంచి 2019 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పోస్టర్లో ఏవైతే కంపెనీలు వేసుకున్నారో అవన్నీ మేము అప్పుడే తీసుకొచ్చేసాం, జగన్మోహన్ రెడ్డి గారు తరిమేశారు అని చెప్పి వాళ్ళ అబద్ధం చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారేమో మీ 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కంపెనీలు మేము తీసుకొచ్చేసాం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించేసాం అన్నట్టు వీళ్ళ అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తారు. సో మీరే డిసైడ్ అవ్వండి, ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మీరే డిసైడ్ అయ్యి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.